ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లు సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గతంలో సినిమా పూర్తయిన తర్వాత వాటిని ఆఫర్ చేసేవారు. ప్రస్తుతం షూటింగ్ ముందే స్క్రిప్టులు పంపుతున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఓటీటీ ప్లాట్ఫామ్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆట మార్చేస్తున్నాయి. గతంలో నిర్మాతలు సినిమా పూర్తి చేసి ఆ తర్వాత ఓటీటీ సంస్థలకు అమ్మకానికి ఆఫర్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. షూటింగ్ ప్రారంభానికి ముందే స్క్రిప్టులు సమర్పిస్తున్నారు. ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపితేనే చిత్రం తెరకెక్కుతోంది, లేకపోతే ప్రాజెక్టు షెల్ఫ్లో పడుతోంది. ఈ విధానం నిర్మాతలకు రిస్క్ తగ్గిస్తోంది. అదే సమయంలో కంటెంట్ నాణ్యతపై ఒత్తిడి పెరిగింది. ఓటీటీలు బడ్జెట్, స్టార్ కాస్ట్, మార్కెట్ పొటెన్షియల్ను పరిశీలిస్తున్నాయి. ఫలితంగా చిన్న సినిమాలు కూడా అవకాశం పొందుతున్నాయి. పెద్ద హీరోల చిత్రాలు కూడా ఓటీటీ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇండస్ట్రీలో కొత్త యుగాన్ని సూచిస్తోంది. నిర్మాతలు ఇప్పుడు ఓటీటీలతో భాగస్వామ్యం చేస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్తో పాటు ఓటీటీ డీల్స్ ముందే ఫిక్స్ అవుతున్నాయి. ఈ మార్పు సినిమా తయారీ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం నుంచి 6 డెబ్యూటెంట్స్ సిద్ధమవుతున్నారు. హీరోయిన్ గా జాహ్నవి, హీరోలుగా జయకృష్ణ, చారిత్, దర్శన్, భారతి ఎంట్రీ ఇస్తున్నారు. గౌతమ్ ఫిలిం అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. మహేష్ బాబు కుటుంబం నుంచి కొత్త తరం నటులు సినీ రంగంలో అడుగు పెడుతున్నారు. మంజుల కూతురు జాహ్నవి హీరోయిన్ గా డెబ్యూ చేయనుంది. రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సుధీర్ బాబు కుమారులు చారిత్, దర్శన్ కూడా హీరోలుగా సిద్ధమవుతున్నారు. రమేష్ బాబు కుమార్తె భారతి ఘట్టమనేని హీరోయిన్ గా రంగప్రవేశం చేస్తోంది. మహేష్ కుమారుడు గౌతమ్ ఇప్పటికే ఫిలిం అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఈ 6 డెబ్యూటెంట్స్ తో మహేష్ ఫ్యామిలీ మరింత విస్తరిస్తోంది. ఇలా ఘట్టమనేని కుటుంబం తెలుగు సినిమాలో బలమైన లెగసీని కొనసాగిస్తోంది. ఈ యంగ్ టాలెంట్ ప్రాజెక్టులు త్వరలో ప్రకటింపబడనున్నాయి. ఫ్యాన్స్ ఈ కొత్త ఎంట్రీల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న ఆంధ్ర కింగ్ రిలీజ్ తేదీ మారింది. నవంబర్ 28కి బదులు 27న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. పాటలు, ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభిస్తోంది. ఇంతకీ ప్రీపోన్ ఎందుకయిందో చూద్దాం. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా రిలీజ్ ఒక రోజు ముందుకు వచ్చింది. ముందు నవంబర్ 28గా ప్లాన్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు 27న రిలీజ్ అవుతోంది. మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. టీజర్, పాటలకు అద్భుత స్పందన లభించింది. ప్రమోషనల్ మెటీరియల్ పాజిటివ్ రెస్పాన్స్ పొందుతోంది. అందుకే మేకర్స్ ఒకరోజు ముందు రిలీజ్ నిర్ణయించారు. నవంబర్ 27న ఇతర సినిమాలు లేకపోవడంతో సోలో రిలీజ్ అవుతోంది. ఇది అదనపు అడ్వాంటేజ్ ఇస్తుందని భావిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రామ్ కెరీర్లో కీలకం. త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది. ఫ్యాన్స్ ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం ఎగ్జైట్ అవుతున్నారు.